వైద్యో నారాయణో హరి అని అంటారు పెద్దలు. కానీ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడడం, ధనార్జనే ధ్యేయంగా ముందుకు వెళ్లడం ఆ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత. ఇంతకీ ఆ దవాఖానా ఎక్కడుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే తప్పకుండా ఈ కథనాన్ని వీక్షించాల్సిందే. తిరుపతి ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం. ఒకవైపు ఎడ్యుకేషన్ హబ్గాను, మరోవైపు మెడికల్ హబ్గాను రూపాంతరం చెందుతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు వెళ్లాల్సిన పని లేకుండా తిరుపతిలోని అత్యాధునిక వసతులతో వైద్య సేవల్ని తిరుపతి గడపలో నిలబెట్టామని ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఊదరగొడుతున్నాయి. కానీ దానికి విరుద్ధంగా తిరుపతిలో ఏదో ఒక రకమైన ఇబ్బందులతో అదే ప్రైవేట్ యాజమాన్యాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రత్యేకించి సంకల్ప హాస్పిటల్ రూటే సపరేటు. కరోనా సమయం నుండి ఇప్పటి వరకు సంకల్ప హాస్పిటల్ పనితీరుపై రాయలసీమ నలుమూలల నుండి వచ్చే రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెప్పేది ఒకటి, వైద్యం అందించేది మరొకటి అంటూ రోగులు విస్తుపోతున్నారు. సూది ఉంటే మందు ఉండదు, మందు ఉంటే సూది ఉండదు, రెండూ ఉంటే డాక్టర్ ఉండడు. అది సంకల్ప హాస్పిటల్ యొక్క ప్రత్యేకత. ఒక్కసారి హాస్పిటల్లో అడుగు పెడితే నిలువు దోపిడీ చేయడంలో వారు నిష్ణాతులు. హాస్పిటల్ నుండి బయటకు రాలేని పరిస్థితి రోగులది. ఇదేమిటని ప్రశ్నించే నాథుడు లేకపోవడంతో సంకల్ప హాస్పిటల్ యొక్క యాజమాన్యం పాడిందే పాటగా, ఆడిందే ఆటగా తయారైంది. సంకల్పంతో మా హాస్పిటల్కి రండి, నిశ్చింతగా ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా డిశ్చార్జ్ అయి వెళ్ళండి అని చెప్పే హాస్పిటల్ యాజమాన్యం దానిని కార్యాచరణలో మాత్రం పెట్టడం లేదు. రోగులు వారి యొక్క సహాయకుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలాలతో దూషిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల శ్రీవారిని చేతులు జోడించి ఏ విధంగా కోరికలు కోరుకుంటామో అదే తరహాలో వైద్యుడికి చేతులు జోడించి తమ పేషెంట్ యొక్క ప్రాణాన్ని కాపాడండి అని విన్నవించినప్పటికీ ప్రార్థనలతో, విజ్ఞప్తులతో ఇక్కడ పని జరగడం లేదు. డబ్బు ఉంటేనే రండి, డబ్బు లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి, లేదంటే హాస్పిటల్ నుండి వెనుతిరగండి అంటూ బయటికి నెట్టివేస్తున్నారు. తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థకు కూతువేటు దూరంలో సంకల్ప హాస్పిటల్ ఉంది. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం శెట్టిగుంట గ్రామానికి చెందిన పేషెంట్ కోలా చెంగమ్మ సంకల్ప ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో కోలా చెంగమ్మ హాస్పిటల్లో మృతి చెందింది. చెంగమ్మ ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది, కారణం చెప్పండి అని అడిగితే ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా జవాబు ఇచ్చింది. మీ మనిషి చనిపోయింది, ఇక ఇంటికి తీసుకెళ్ళండి అంటూ ఆసుపత్రి సిబ్బంది బాధ్యతారహితంగా చెప్పారు. దీంతో రోగి బంధువులకు ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. వైద్యులు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా అంటూ హాస్పిటల్ యాజమాన్యంపై విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైద్యపరంగా ప్రథమ స్థానంలో నిలుపుతామని చెబుతూ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తక్షణమే స్పందించి సంకల్ప హాస్పిటల్లో జరుగుతున్న ఆగడాల పట్ల, నిర్లక్ష్యం పట్ల తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే హాస్పిటల్ను సీజ్ చేసే విధంగా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టాలని రోగులు ప్రభుత్వాన్ని కోరారు. ఇదే అంశాన్ని వామపక్ష పార్టీ నాయకులకు చెందిన వారిని కోరగా చిరంజీవి నటించిన ట్యాగూర్ సినిమాని తలపించే విధంగా సంకల్ప ఆసుపత్రి వ్యవహార తీరు ఉందని మండిపడ్డారు. గత 5 సంవత్సరాల నుండి సంకల్ప హాస్పిటల్ ధనార్జనే ధ్యేయంగా ముందుకు వెళుతుందని, రాయలసీమ ప్రాంతంలో తమ హాస్పిటల్కి ఉన్న పేరు ఏ హాస్పిటల్కు లేదంటూ ప్రకటనలు ఇచ్చుకునే సంకల్ప నేడు హాస్పిటల్లో జరుగుతున్న చావులకు సమాధానం ఎవరు చెప్తారు అంటూ వామపక్ష పార్టీ నాయకులు నిలదీశారు. తిరుపతి జీటీపీఎల్ సిటీ కేబుల్ న్యూస్ ప్రతినిధులు సంకల్ప హాస్పిటల్ వద్ద వీడియోను కవరేజ్ చేస్తుండగా ఎందుకు కవరేజ్ చేస్తున్నారు, ఎవరు అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గురువారం జరిగిన మృతికి గల కారణాలు డాక్టర్ని వివరణ అడిగేందుకు వచ్చామని చెప్పినప్పటికీ తమ హాస్పిటల్కు మీడియా అనుమతి లేదని, ఏదైనా ఉంటే సంకల్ప యాజమాన్యంతో ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు సేకరించండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన వైద్యులే ఇంత నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు అంటే వైద్య ఆరోగ్య రంగం ఎటువైపు వెళుతుందో అర్థం కాని దుస్థితి తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో నెలకొంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే రోజుకో ప్రైవేట్ హాస్పిటల్ సందు సందుకు అధిక రాబడే ధ్యేయంగా దవాఖానాలను ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అధికారులు అనుమతులు ఇస్తున్నారా లేక ముడుపులు చెల్లించుకొని అనుమతులు తెచ్చుకుంటున్నారా అంటూ నగరవాసులు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరు పట్ల మండిపడుతున్నారు. సంకల్ప హాస్పిటల్ లాంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తామని చెప్పుకునే వీరు రోగుల పట్ల నిర్లక్ష్యంగా, అసభ్యకరంగా మాట్లాడుతూ వైద్యులు సేవలు అందించకుండా ప్రికాషన్స్ మెడిసిన్స్ పేరుతో డబ్బులు దోచేస్తున్నారు. వీరిపై చర్యలు చేపట్టకపోతే వైద్యులపై ఉన్న నమ్మకం పూర్తిగా పోతుంది. మన రైల్వే కోట హాస్పిటల్కి అక్కడికి తీసుకెళ్ళాము, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాము. అక్కడ వచ్చేసి ఇక్కడ తిరుపతి తీసుకువెళ్ళమన్నారు. తిరుపతిలో వాళ్ళు వచ్చేసి రోయాకు లేకపోతే ఆడికే రాస్తానన్నారు. మేము కొద్దని చెప్పేసి ప్రైవేట్గా తీసుకెళ్ళామని చెప్పి సంకల్ప హాస్పిటల్కి వచ్చాము. వీళ్ళు వచ్చేసి చేశారు. అదే పేషెంట్కి వచ్చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి ఇది ఐసీయూలో ఏమంటారు వెంటిలేటర్ మీదనే పెట్టుకున్నారు. చనిపోయింది, మధ్యాహ్నం చనిపోయింది అంటారా? క్లారిటీగా తెలియదు. వాళ్ళు వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి ₹1,00,000 కేసు పెట్టుకున్నారు అంటున్నారు. ఎవరు డాక్టర్లా? ఇతను వచ్చేసి అటెండర్ అన్నారు. ఆ డాక్టర్ చెప్తేనే కదా అటెండ్ చేయాలంటాడు. కోడి ఉరికింది ఈ కేసు పెట్టాలంట. అదే ఆ ట్రీట్మెంట్ అలా అయిపోయినాక మళ్ళీ పోయి కేసు పెట్టుకున్నాను. చనిపోయిన తర్వాత ఆ కేసు పెట్టుకున్నాను. ప్రభుత్వం ఒక ఎన్క్వైరీ కమిటీ వేసి కమిటీ ద్వారాగా ఉన్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు 0 నుండి దాదాపు అనేకమైనటువంటి ఆ వైద్యాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఆరోగ్యశ్రీ ఉందని చెప్తా ఉన్నారు. కానీ సంకల్ప హాస్పిటల్కి వెళ్తే ఏది ఆరోగ్యశ్రీ రాదు, లేకపోతే ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా మాకు డబ్బులు లేటుగా ఇస్తారు కాబట్టి మాకు ఎమర్జెన్సీ పర్పస్ కింద డబ్బులు కట్టండి అని చెప్పేసి అని లక్షల రూపాయలు డబ్బులు కట్టుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో కోల్పోయే పరిస్థితుల్లో కూడా ఒకవేళ పేషెంట్లు చనిపోయినా కూడా ఉన్నటువంటి 4 లక్షలు 5 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసుకునేంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చేటువంటి పేషెంట్ని పంపించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నిక్కర్ తర్వాత మెడికల్ మాఫీ అయిపోయింది. మెడికల్ చాలా దారుణం అయిపోయింది. పేద ప్రజలకు వైద్యం అందకుండా ఈరోజు అనేక రకాలుగా రొయ్ హాస్పిటల్కి పోయి అక్కడ ట్యాబ్లెట్లు లేకుండా చనిపోయే పరిస్థితుంది. ఈ ప్రభుత్వం వెంటనే పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలా, ప్రైవేట్ హాస్పిటళ్ళన్నీ కూడా గవర్నమెంటే చూడాలనేది కూడా మా డిమాండ్గా ఉంది. లేని పక్షంలో దీని ప్రజలన్నీ చైతన్యం చేసి ఈరోజు పెద్ద ఎత్తున పోరాటానికి కూడా సిద్ధమవుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తాం.